నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. కేఎస్ ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. కల్తీ మద్యం ఈ హాట్ టాపిక్ అవుతుంది 4 రోజుల నుంచి. అంటే దాదాపు ప్రభుత్వం ఇప్పుడు కల్తీ మద్యాన్ని మేము పట్టుకున్నామని చెప్తుంది. 17-18 నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పాటయ్యి. ప్రతి 10 నిమిషాలకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తుంది, స్టేట్ ఇంటెలిజెన్స్. కల్తీ మద్యం జరుగుతుంటే ఏం చేస్తుంది? ఇప్పుడు పట్టుకుందామని చెప్తుంది ఏంటి? ఒక ఇద్దరిని సస్పెండ్ చేసి ఊరుకున్నారు పార్టీ పరంగా. ఏంటి ఇంతేనా ఇంకా పురోగతి? అంటే ఇది మనం 4 రోజులు డిస్కస్ చేస్తున్నాం సార్ కంటిన్యూస్గా. ఇప్పుడు ఎవడో ఒకటి తోలు తీసి ఇప్పుడు సరిగ్గా లేకపోతే ఎలా వస్తుందంటే, ఇప్పుడు తంబలపల్లి ఎమ్మెల్యే గెలిచిన 11 మందిలో ద్వారకానాథ్ రెడ్డి ఉన్నాడు. ఒక పెద్దిరెడ్డి గారికి తమ్ముడు, మిథున్ రెడ్డి గారికి బాబాయ్. వాళ్ళ ఫ్యామిలీ క్యారెక్టర్ ఎవరితో వచ్చింది చెప్పాలంటే, వాళ్ళ అబ్బాయిని 70 రోజులు పైచీలకు మిథున్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు. ఏమీ లేని దానికి ఇది లిక్కర్ స్కాము అని కన్నా స్కీమ్ అని చెప్పాలి దీన్ని. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్తల్ని, వాళ్ళు ఓడిపోయిన నాయకుల్ని పరిరక్షించుకోవడానికి వాళ్ళు వేసుకున్న స్కీమ్ కింద దీన్ని అభివర్ణించండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఏడ ఇబ్రహీంపట్నం, ఏడ తంబలపల్లి. తంబలపల్లి అంటే వ్యవసాయ క్షేత్రం. మీరు ఒకటి గమనించండి, వాళ్ళకి ధైర్యం, అలా ఇది కారణం ఏంటంటే, ద్వారకానాథ్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. ఎందుకు పెట్టలేదు ఆయన నియోజకవర్గంలో తంబలపల్లి అంటే ఒక వ్యవసాయ క్షేత్రం. మీరు రాయలసీమ, రత్నాలసీమ, లేదంటే ఈ తెలుగుదేశం పార్టీ వచ్చింది దగ్గర నుంచి అది ఫ్యాక్షన్ అన్న నేపథ్యానికి తెరలేపి ఒక బొమ్మడింగ్ చేసి వదిలేశారు. మొన్న అన్నమయ్య జిల్లా ఎలక్షన్ చూసాం, మొన్న పులివెందుల ఎలక్షన్ చూసాం. అలా ఎంత ఎరుబోగులలో ఉన్న కాళ్ళు చేతులు పెట్టుకుని దండాలు పెట్టుకుని తిరగడం చూసాం కదా. ఇలాంటి తంబలపల్లి లాంటి దగ్గర ఈ దరిద్రం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వచ్చిందని రియాక్టివ్ మోడ్లో వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు లేదు? మీకు ఇంకోటి చెప్తా, ఈ లేదా మన వద్ద నుంచి ఊళ్ళేస్తారని చెప్పి ఈ ప్రైవేటైజేషన్ టైప్లో మొత్తం లెక్కర్ షాపులు అందరికీ 1000 కోటి 1000 అగ్రిగేట్న. ఆఫ్టర్ ఆల్ ఈ తపేలా ఛానల్లోనే చెప్పాడు 1000 ఇది బెల్ట్ షాపులు ఉన్నాయని ఒక్కొక్క నియోజకవర్గంలో. లెక్క చెప్దాం, ఎక్స్చెకర్కి 24-25 క్వార్టర్లో చూసుకుంటే 6750 కోట్లు. వీళ్ళు ఇంత ఫెనామినల్గా వీళ్ళు పెంచారు కదా, ఇంత ఉన్నాయి కదా. ఎక్స్చెకర్కి వచ్చిన రెవెన్యూ ఎంత? 6950 కోట్లు, జస్ట్ 200 crores. అంటే 10% గ్రోత్ కూడా లేదా? అంటే ఇంత లెక్కర్ వెచ్చలవిడిగా చేసినప్పుడు ఎక్స్చెకర్కి అంటే ట్రెజరీకి ఓ 10% 7500 కోట్ల దగ్గర రావాల్సింది కూడా లేదంటే కేవలం 200 కోట్లు. కేవలం 200 కోట్లు అంటే ఇది ఎంత ప్రైవేట్ ఇది అవుతుందో చూడండి. అగ్రిగేట్ను ఒక క్యాల్కులేషన్ ఉంది. చీప్ లిక్కర్ 1,48,00,000 క్వార్టర్ బాటిల్ అమ్మారు అనేది ఒక లెక్క ఉంది, గణాంకం. అందులో ప్రతి 3 క్వార్టర్ బాటిల్కి ఒక దిక్కుమాల మద్యం ఇదని, తంబలపల్లి ములకల చెరువుదని ఓ లెక్క ఉంది. 3 వంతు దగ్గర అంటే 48 కోట్ల క్వార్టర్ బాటిల్ అంటే 5250 కోట్లు ఎస్టాబ్లిష్ అయింది. 3500 కోట్లు ఎస్టాబ్లిష్డ్ ఎక్కువ. అది స్కాము. ఆయన మిథున్ రెడ్డిని 42 మంది బొర్తొక్క బేచిన అందరినీ జైల్లో పెట్టి తిరుగుతున్న సిట్టు వాళ్ళకి ఇది ఎందుకు కనపడలేదు? దిస్ ఇస్ ఫిజికల్లీ ఇన్ స్పాన్ ఆఫ్ 15 ట్రాక్ రికార్డ్ అవ్వదు. దట్ ఈస్ దూకుడు సినిమాలో స్పాన్ ఆఫ్ నో టైం అన్నట్టు 15 నెలల రికార్డులో అగ్రిగేట్ 30 లక్షల బాటిల్ తయారు చేస్తారు. కుటీర పరిశ్రమ ఆల్ టైం రికార్డ్ లాగా ఆఫ్రికా నుంచి తీసుకొస్తాను. ఇందులో మలికు కూడా చెప్పాను మొన్న, గోవా మద్యం తీసుకొస్తున్నారు. లారీ కంటైనర్ వస్తుంది. ఈ 1000 మెడికల్కి క్యాష్ డౌన్ ఇస్తున్నారు. వాళ్ళు ఎంత రాయల్గా బిజినెస్ చేస్తారు చూడండి. ఈ మనం గతంలో కేరళ మాల్ట్, కర్ణాటక మద్యం, ఇవన్నీ కథల దగ్గర గోవా మద్యం తీసుకొస్తున్నారు. గోవా ఏంది యూనియన్ టెరిటరీ కదా, వాళ్ళ కిట్టిది 60-80 రూపాయల లోపలే వస్తుంది. అది తెచ్చి దిక్కుమాల మందు, చీప్ లిక్కర్. ఈ ఆఫ్రికన్ ఫార్ములాలతో బ్లెండ్ చేశారు. నేను కదా ఎక్సైజ్ కమిషనర్ చెప్పాడు ఏమని, ఈ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన ఫార్ములాను బ్లెండ్ చేసి ఆ చీప్ లిక్కర్ బాటిల్లో స్టిక్కర్లు దొంగ ముద్రించి చేస్తున్నారు. ఫస్ట్ మీరు గమనిస్తే ప్రభుత్వం మొత్తం బెల్ట్ షాపులు అన్నీ సీజ్ చేయడం కానీ, లేదా లిక్కర్ షాపులు అన్నీ సీజ్ చేయడం కానీ ఇదేనా చేసావా? లేదు. లిక్కర్ షాపుల మీద రైడ్ చేసి దొంగ బాటిల్ అన్ని పట్టుకున్నామని ఎక్కడని చెప్పిందా? లేదు. అంటే వీళ్ళు డబ్బులు వీళ్ళు సురక్షితంగా తెచ్చుకునే కార్యక్రమం. ఎందుకు? గోవా నుంచి తెచ్చిన దానికి స్పాట్ క్యాష్ ఇచ్చి తీసుకుంటున్నారు. మామూలు మన దగ్గర ఈ బాటా బ్రాండ్ మన చంద్రబాబు గారు ఏంటి, నాణ్యమైన మద్యం సరసమైన ధర 99 రూపాయలకి ఇస్తున్నారు కదా. 99 నుంచి 110 రూపాయలు అమ్ముతున్నారు. అది బెల్ట్ షాపుల్లో 110 రూపాయలు అంటే దగ్గర డైరెక్ట్గా 40 రూపీస్ మార్జినే కదా, అన్యాకారంతో డబ్బులే కదా. ఎక్స్చెకర్కి 200 కోట్లు బౌ రావట్లేదు. అంతకు మించి వీళ్ళు చెప్పిన ఇబ్బడి షాపులు ప్రైవేటీకరణ అన్న దగ్గర ఎందుకు? వీళ్ళకి తోడు బార్ షాప్ లైసెన్స్లు కాబట్టి ఎందుకు వెళ్ళలేదు? టెండర్లు ఎందుకు వేయలే? లాభాలు ఉండవు. లాభాలు వాళ్ళక్కడ. మీరు కూడా అమాయకంగా తపేలా ఛానల్ జర్నలిస్ట్లో నాకు చెప్పకండి. ఎందుకంటే వీళ్ళు బెల్ట్ షాపుల పక్కనే సిట్టింగు,
వైన్ షాప్ అని పట్టనే ప్రాపర్ బార్ లైసెన్స్ మీరు అనేది బార్ లైసెన్స్ ఫీజు పర్మిట్ రూమ్లో వచ్చేసేసి పర్మిట్ రూమ్లో ఉన్నప్పుడు ఉపయోగం ఉండదు. ఎవరికి లాభం? ప్రైవేట్ వ్యక్తికి లాభమా, ఎక్స్చెకర్కి లాభమా? ఎక్స్చెకర్ క్లాస్. ఇది మాట్లాడాలి. ఇది స్కామ్ అంటే. కానీ ఇది స్కీమ్ కదా. ఏది? నేను ఓడిపోయిన నాయకుల్ని, కార్యకర్తల్ని నేను పరిరక్షించుకోవాలంటే ఈ స్కీమ్. బెల్ట్ షాపులు నడుపుతుందో కిరాణా షాపులు నడిపినట్టు వాళ్ళ కార్యకర్తలే కదా. సబ్ డీలర్షిప్లు తీసుకుని నడుపుతున్నారు ఒక్కొక్కరు. మీకు మళ్ళీ వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు తెలుసా? ఇప్పుడు దానికి ఒక ప్రామినెంట్ ఏరియాలో ఒక లిక్కర్ షాప్ ఇయర్స్ టుగెదర్ ఉంటుంది. వాడి లైసెన్స్ ఏదో కింద మీద పడి కంటిన్యూస్గా తెచ్చుకుంటూ ఉంటాడు. అంటే వాడి వ్యాపార దక్షతతో. అలాంటి షాపుల్లో దరిద్రం లేదు. వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. వాళ్ళు లిమిటెడ్, మిగిలిన సిండికేట్లే. ఓకే, వీళ్ళు సేకరత బ్యాచ్. సో అన్యాక్రాంతంగా 5,250 కోట్లు ప్రైవేట్గా. తెలియదా ఇప్పుడు? ఎక్సైజ్ శాఖ తెలియదా? ఇదే పెద్ద కామెడీ అంటే. సార్, ఒక తంబాళపల్లి లాంటి దగ్గర మొలకల చెరువు బ్రాండ్ తయారవుతూ అగ్రిగేట్ను 30 లక్షల బాటిల్ పర్ డే పర్కులేట్ అవుతూ స్టేట్ వైడ్గా వెళ్తుంది. ఇబ్రాహీంపట్నం ఎంతో తంబాళపల్లి స్టేట్ వైడ్గా తిరుగుతుంటే పోలీస్ అధికారులకు కానీ లేక ఎక్సైజ్ అధికారులకు కానీ తెలియదంటే ఇంతకన్నా సెవలోపు కథ వేరేగా ఉండదు. 3 హైలైట్ తెలుసా? గోవా నుంచి కంటైనర్ వస్తుంది. ఇది ఆన్ రోడ్. ఇప్పుడు రాష్ట్ర సరిహద్దులో చెక్ పోస్టులు ఉంటాయి. ఇది దీని విషయం చెప్పండి సరే. వే బిల్లు లేని వెళ్ళకూడదు కదా. వే బిల్లు కట్టాలంటే అంటే ఎంత వ్యవస్థీకృతంగా దాన్ని చేసుకుని వెళ్తున్నారు. దీనికి గతంలో అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి నాయకులతో కాదు వ్యవస్థతో పనిచేయించాడు. ఎక్కడ మీకు చిన్న విషయం చెప్తాను. వీడు జనార్దన్ రావు గారు అక్కడి నుంచి ఆరోగ్యం పోలే, నాకు తెలుగుదేశంకి సంబంధం లేదని వీడియో ఇస్తే ఆడికి రెడ్ కార్నర్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు ఇద్దరికి? A1 మళ్ళీ A1 A2 ఇద్దరికి రెడ్ కార్నర్ నోటీసులు ఎందుకు ఇవ్వలేదు ఇప్పటిదాకా? పాయింట్ 1 అంటారు కదంటారా? ఈ రాజకేష్ రెడ్డి గడికి అయితే రెడ్ కార్నరు, ఈ శ్రీలంక నుంచి పారిపోయి వచ్చాడు, మలేషియా నుంచి, ఈ పెట్టకథలన్నీ అన్నాం కదా సిట్లో. అవునా కదా? ఏలైనా అతీత శక్తులు పట్టు నుంచి సస్పెండ్ చేశారు. లోకేష్ ట్వీట్ దానికి. మేము కాబట్టి పట్టుకున్నాం, మేము కాబట్టి సస్పెండ్ చేసాం. ఏంది ఇదేం లోపటన్నా? అమ్మ నాన్న అట్టేటి చిన్నపిల్లలు ఆడుకొని అమ్మ నాన్న అట్లేటే క్యారేజ్ కట్టాను నువ్వు వెళ్ళిరే అన్నట్ట. పంటలు పండినట్టు చిన్నప్పుడు పంటలాట వేసుకున్నట్టు 5,250 కోట్లు స్టేట్ వైడ్గా పర్కులేటే ప్రతి ఒక్క నాయకుడి దగ్గర ఉన్నాయి. ఎమ్మెల్యేల ఆధీనంలో నడుస్తున్న బెల్ట్ షాపులు, ఎంపీల ఆధ్వర్యంలో నడుస్తున్న బెల్ట్ షాపులు కాదంటే పెమ్మసాని గారికి ఒకరికి ఎక్స్క్యూజ్ ఇస్తున్నాను నేను అది కూడా మొహమాట లేకుండా చెప్తున్నా. ఆయన లేరు దీంట్లో. ఆయన లేరు. మాది ఒరిజినల్ బ్లడ్ బ్రీడ్ వేరు కాబట్టి వ్యాపార దక్షత దేంట్లో చేయాలో ఆ పని చేసుకుంటాడు ఆయన. మిగిలిన వాళ్ళకి నేను ఎందుకు పెమ్మసాని గారిని ఒక్కరికి ఎక్స్క్యూజ్ ఇస్తూ ఆ టెరిటరీని అడ్రస్ చేశానంటే ఎవడాధీనంలో జరుగుతుందో అడ్రస్ చేసుకోమనండి. ఆయన ఎంపీ కదా, ఎంపీకి ఎక్స్క్యూజ్ ఇచ్చాను. వాట్ అబౌట్ ఎమ్మెల్యేస్? ఎవరికి సిండికేట్లు తేల్చుకోమనండి. ఇప్పుడు సురేంద్ర డైరీలో 76 పేరు. అదే ఉండండి సార్, దాని దగ్గరికి కొంతమంది ఇదంతా అవ్వకుండా అక్కడికి వెళ్ళిపోయి గాబరా పడకూడదు. మీరు వ్యవస్థను అడిగారు కాబట్టి వ్యవస్థని ఇక్కడ కంట్రోల్ చేస్తుంది నాయకుడు. అక్కడ నాయకుడు 19 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి వ్యవస్థతో పనిచేయించాడు. అబ్కారీ వ్యవస్థ త్రూగా లెక్కర్ పర్యవేక్షణలో ఇలాంటి అన్యాక్రాంతం అక్కడ ఒకటి చూపించండి. గమనిస్తున్నారా మీరు? అట్ ద కాస్ట్ ఆఫ్ ఫ్యామిలీస్. మళ్ళీ అంతే కదా. ఇవాళ వీళ్ళు ఇడేడు బూజుపట్టి మన కెరసనారెడ్డి రాసిన పేపర్లో లివర్ పాడైపోయిందట, గుండె పాడైపోయిందట, మూత్రపిండాలు పాడైపోయాట. మరేరమై ఈ స్పిరిట్ అర్థమైంది. డైరెక్ట్గా డిస్టిలరీస్ నుంచి వచ్చాయి అప్పుడు. కాదు, అసలు స్పిరిట్ వీళ్ళకి ఎవరు అమ్ముతున్నాడు ఫస్ట్? ఇది చెప్పాలండి. ఫస్ట్ స్పిరిట్ వ్యాపారం చేసేది ప్రభుత్వమే కదా. అబ్కారీ వ్యవస్థ ఆధ్వర్యంలో స్పిరిట్ని రెస్పెక్టివ్ బ్రవరేజ్ యూనిట్స్కి ఇచ్చి ఈ బ్లెండ్ని ఈ స్పార్క్లో తయారు చేసి మాకు మార్కెట్కి ఇవ్వండి. ఇది కదా వాళ్ళ బాధ్యత. ఈ తెపెల్లగలకి ఎక్కడి నుంచి వస్తుంది? తంబలపల్లి తెపెల్లగలకి ఓడిస్తున్నాడు డిస్క్రిప్షన్లో. వ్యవస్థ వెసులుబాటు ఇవ్వకపోతే వీడికి ఎంత డిస్క్రిప్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఆఫ్టర్ ఓడిపోయినాడు అట్లా. ఒక రెడ్డి చౌదరి, సురేంద్ర నాయుడు చౌదరి, ఈయన జయచంద్ర రెడ్డి రెడ్డి ఆ బీజేపీ టికెట్ ఏదో ఉన్నాడు వీడికి తిరుగురు ఎమ్మెల్యే కింద ఇచ్చిన దానికి కర్రు కాల్చి వాత పెడుతుంటే బీజేపీ చేతులు కడుక్కుని మాడతారు కదా డిబేట్లలో. మాకేటి సంబంధం అని